విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వరలక్ష్మి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక వేదవతి అయితే నందినితో ఇలా అంటూ ఉంటుంది. ఏం చేస్తాం, తప్పక దాని ఇంటికి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని నందిని అయితే అమ్మ వదిలిని అలా అపార్థం చేసుకోకమ్మా అని చెప్పి అంటుంది. ఏంటి అపార్థం చేసుకోక, ఆవిడని నేను ఎప్పుడూ క్షమించలేను. తను ఏదో పెద్ద ఘనకార్యం చేసిన దానిలాగా ఫీల్ అవుతుంది, కానీ తను నేను ఎప్పటికీ క్షమించలేను. కానీ ఇప్పుడు తప్పక గత్యంతరం లేక తన ఇంటికి వెళ్ళి ఉండవలసి వస్తుంది. ఏం చేస్తాం, ఇదంతా నా కర్మ. నేను ఆ భగవంతుడిని అదే వేడుకుంటున్నాను. తన దగ్గర నుండి మనం ఎప్పుడు దూరం అవుతే అదే మంచిది అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అయితే నందినితో అంటుంది. ఈ మాటలన్నీ విన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. ఇంతలో ధర వాళ్ళ ఇంటికి అయితే చిన్న అలాగే వాళ్ళ నాన్న వెళ్తారు. వాళ్ళ నాన్న చిన్న వెళ్ళి, ధర నువ్వు ఎంత తెలివైన దానివి ధర, నీకున్న తెలివితేటలు ఈ భూ ప్రపంచం మీద ఇంకెవ్వరికీ ఉండవు ధర, నువ్వు చాలా గ్రేట్ ధర అని చెప్పి ధరని చిన్న అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కూడా తెగ పొగిడేస్తూ ఉంటారు. అది చూసి ధర అయితే ఏంటి ఈ నక్క వేషాలు, ఎందుకోసం ఈ నక్క వేషాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు చిన్న వాళ్ళ నాన్న అయితే ఏంటి ధర, ఎందుకు నక్క వేషాలు అంటున్నావేంటి, ఇవేమి నక్క వేషాలు కాదు, నీ గురించి చెప్తున్నాం, నువ్వు చాలా తెలివైన దానివి, ఈ ప్రపంచంలో ఉన్న తెలివైన వాళ్ళందరివి కలిపి నీకే వచ్చాయి ఆ తెలివితేటలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ధర అయితే ఇక చాలు, ఇక దేనికోసం వచ్చారో ఆ మ్యాటర్ చెప్పండి, మీ సంగతి నాకు తెలియదా, అందితే కాలు అందకపోతే తల, నాకు తెలియదా మీ సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చిన్న వాళ్ళ నాన్న అయితే అదేంటి ధర అలా అంటావు, నువ్వు మా చిన్నని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు మా కోడలివి, అలా మాట్లాడచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరి కోడలు ఎవరికి పెళ్ళాన్ని నేను, నన్ను ఒక పని మనిషిలా చూశారు కదా, ఇప్పుడు చూడండి ఆ విష్ణుకి మీకు కలిపి చుక్కలు చూపిస్తానని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.